ఈ రోజు మిడిల్ ఈస్ట్ లో మళ్ళీ ఉద్రిక్తతలు నెలకొన్నాయి అండ్ అమెరికా ఇరాన్ మధ్య కూడా భీకర దాడులు అయితే జరుగుతున్నాయి. సో ఎలా ఉంటది అంటారు హార్ముజ్ జలసంధి ఈ సందిగ్ధత ఈ మూసివేస్తే ప్రపంచ చమురు ధరల మీద ఎటువంటి ప్రభావం పడుతుంది అంటారు? ఎందుకంటే ఒకప్పుడు మనం చూసాం అన్ని పెట్రోల్ దగ్గర డీజిల్ దగ్గర కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. సో ఇప్పుడు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇక్కడ మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు, అమెరికా ఇరాన్ మధ్య భీకర దాడులు, ఈ హార్ముజ్ జలసంధిని క్లోజ్ చేయటం, ఇది 2 రోజులుగా మనం చూస్తున్నాం. యుద్ధం మొదలైనప్పటి నుంచే ఖచ్చితంగా ఇంపాక్ట్ ప్రపంచంపై ఉంటుంది, మన భారతదేశంపై ఉంటుంది అనేది మనం మాట్లాడుకున్నాం. సరే, పరిస్థితి కొంత జటిలమైంది మధ్యలో. మనందరం కూడా పెట్రోల్, డీజిల్, గ్యాస్ వీటన్నిటికి ఇబ్బందులు పడ్డాం. ఇవన్నీ జరిగాయి. తర్వాత కొంచెం పరిస్థితి సర్దుమణిగింది, అంతా బెస్ట్ గానే ఉంది, అన్ని దొరుకుతున్నాయి. అక్కడ కూడా తాత్కాలిక ఒప్పందం అంటున్నారు, శాంతి ఒప్పందం అంటున్నారు, పాకిస్తాన్లో చర్చలు అంటున్నారని మనం కూడా అందరం ఆసక్తిగా ఎదురు చూసాం. ఇది సమస్య పోవాలి, ఏంటి యుద్ధాలని మాట్లాడుకున్నాం. కానీ ఒక్కసారిగా గత 1 రోజులుగా పరిస్థితులు మొత్తం మారిపోయాయి. గత 3 రోజులుగా ఇంకా మారిపోయాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు పెరుగుతున్న పరిస్థితి, మళ్ళీ ఇక్కడ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇవన్నీ పెరిగిపోతున్నాయా? హార్ముజ్ జలసంధి క్లోజ్ అయిపోయింది కాబట్టి మనకి రావాల్సిన పెట్రోల్ ఉత్పత్తులు ఏ స్థాయిలో ఆగిపోతాయి, యూరియా కానీ మిగతా మనం చేసుకున్న దిగుమతులు ఎంత ఇంపాక్ట్ పడిపోతుంది అనేది ఇప్పుడు మన చర్చ స్టార్ట్ అయిపోయింది. నిజంగా భారత్పై ఎఫెక్ట్ పడబోతుంది. కానీ మన ప్రపంచం కోసం మాట్లాడుకునే ముందు ఫస్ట్ మన ఇండియా ఇంపాక్ట్, అంటే ఇండియాకి సంబంధించి ఈ పెట్రోల్ ఉత్పత్తులు ఎక్కడి నుంచి దిగుమతి చేసుకుంటున్నాం, ఎంత దిగుమతి చేసుకుంటున్నాం అనేది మనం ఇన్ డీటెయిల్గా మాట్లాడదాం. ప్రధానంగా మనం చూస్తే దేశంలో మనం వినియోగించే ముడి చమురులో దాదాపు 85 నుంచి 90% విదేశాల నుంచి దిగుమతి అవుద్ది. 85 to 90%. అంటే విదేశాల నుంచి దిగుమతి కాలేదనుకోండి, హ్యాండ్స్ అప్, మనకి ఛాన్స్ లేదు మనకి. అంటే అలాంటి అంతే, ఇంకా అలాంటి పరిస్థితి ఉంది. వీటిలో భారత్ దిగుమతి చేసుకున్న ముడి చమురులో 40% వరకు ఎల్ఎన్జి, అలాగే దిగుమతుల్లో 50% పైగా కొన్ని ఉన్నాయి. అయితే ఈ ఎల్పిజి దిగుమతుల్లో 90% వరకు మనం హార్ముజ్ మార్గం పైన ఆధారపడి ఉంది, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్. అయితే ఇక్కడ ఈ సమస్య ఏర్పడిన నేపథ్యంలో ఒకసారి మనం చూస్తే కేవలం ఈ గల్ఫ్ దేశాల నుంచే కాకుండా భారత్ దాదాపు 40 దేశాల నుంచి చమురుని కొనుగోలు చేస్తుంది. కొనుగోలు చేస్తున్న ఇందులో మెజారిటీ వాటా రష్యా వాటా ఎంత 30.4%. రష్యా నుంచి మనకి పెట్రోల్, డీజిల్ అంటే పెట్రోల్ దిగుమతులు రావడానికి ఎలాంటి సమస్య లేదు. 30.4% అనేది మనకి ఈజీగా మనకి వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు గల్ఫ్ దేశాల నుంచి రావాల్సిన చమురు ఉంది కదా, అది మాత్రం ఖచ్చితంగా హార్ముజ్ జలసంధి, హార్ముజ్ స్ట్రైట్ దాటే రావాలి. ఇప్పుడు హార్ముజ్ క్లోజ్ అయింది కాబట్టి అవి రావు. అంటే రష్యా నుంచి రావాల్సినవి 30.4% సమస్య లేదు. కానీ ఈ గల్ఫ్ దేశాల నుంచి వచ్చే చమురు మాత్రం ఇప్పుడు హార్ముజ్ జలసంధి అనేది బ్రేక్ పడిపోయింది. మనం 40 దేశాల నుంచి తీసుకుంటున్నాం కదా, ఇందులో ఏ దేశం నుంచి ఎంత తీసుకుంటున్నామో ఒకసారి మనం వివరిద్దాం. రష్యా వాటా 30.4%, అంటే దాదాపు 3వ వంతు మనం తీసుకుంటున్నాం. ఇరాక్ నుంచి 17.8%, అది ఇప్పుడు బంద్ అయిపోయింది, ఇప్పుడు రాదు, హార్ముజ్ క్లోజ్ అయింది కాబట్టి. సౌదీ అరేబియా నుంచి 14.1%, అది రాదు, క్లోజ్. యుఏఈ 11.4%. అంటే యుఎస్, కువైట్, నైజీరియా, అంగోలా, బ్రెజిల్ వంటి దేశాల నుంచి మనం చమురు దిగుమతి చేసుకుంటాం. ఈ గల్ఫ్ దేశాల నుంచి వచ్చేవి మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ఈ హార్ముజ్ జలసంధి ఆగిపోవటం వల్ల ఆగిపోతాయి. అవి ఎంత శాతం నేను మీకు లెక్క పెట్టి చెప్తాను చూడండి. ఇరాక్ 17.8%, కూడుదాం మొత్తం. సౌదీ అరేబియా 14.1%, యుఏఈ నుంచి 11.4% మనం దిగుమతి చేసుకుంటున్నాం ముడి చమురుని. ఇప్పుడు ఇది మొత్తం మనం చూస్తే 43% అండి. అంటే ఇప్పుడు మనకి రెగ్యులర్ గా వచ్చే ముడి చమురు దిగుమతుల్లో మనం 85 నుంచి 90% ఉన్నాం కదా, 85 నుంచి 90% ఉన్నాం కదా, ఇప్పుడు 43% ఆగిపోద్ది. అంటే సగానికి సగం. ఇప్పుడు సగానికి సగం ముడి చమురు దిగుమతులు ఇప్పుడు ఆగిపోతాయి హార్ముజ్ జలసంధిలో బ్రేక్ వల్ల. మరి ఇప్పుడు ఏంటి కేవలం అంతే. అంటే ఇప్పుడు మనకి దొరికే పెట్రోల్ ఇప్పుడు సగమే దొరుకుతుంది, అంటే ఆటోమేటిక్ గా తగ్గుతుంది. నెక్స్ట్ ఏంటి, మనకి వ్యూహాత్మక రిజర్వ్స్, స్ట్రాటజిక్ రిజర్వ్స్ అంటారు. అంటే ఒకవేళ రేపొద్దున సమస్య వస్తే మనం సర్దుబాటు చేసుకోవడానికి మనకు ఒక 30 రోజుల వరకు నిల్వలు ఉన్నాయని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు కూడా ఉండి ఉండొచ్చు. కానీ ఆ తర్వాత ఈ సమస్య ఇప్పుడు మరింత జటిలమైపోయిన పరిస్థితుల్లో హార్ముజ్ జలసంధి మళ్ళీ ఎప్పుడు తెరుచుకుంటుంది, తెరుచుకోకపోతే పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్.
అందుకు ఇప్పుడు ఈ చమురు దిగుమతి కాకపోతే మనం ఖచ్చితంగా చాలా ఇబ్బందికర పరిణామాన్ని మనం ఎదుర్కోబోతున్నాం. అండ్ ప్రపంచంలో ద్రవ్యోల్బణం కూడా పెరిగే ఛాన్స్ ఉంటుందంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు ఆటోమేటిక్ ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఒకటండి, వరల్డ్ మొత్తం ఆల్రెడీ ఒక రకంగా రష్యన్ పరిస్థితి వచ్చేసింది. ఎక్కడ కూడా పరిస్థితి చాలా ఆశాజనకంగా లేదు. ఒక భారత్లోనే ఆర్థిక సంక్షోభం, ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నం అయిపోయిందని మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం, కానీ అన్ని దేశాల్లో కొంత అటు ఇటు అవుతున్న వాతావరణం అయితే క్రియేట్ అయింది. అంతకు ముందు కొంత ఉంది, ఈ యుద్ధం వల్ల మొత్తం ఇంపాక్ట్ అవుతున్న వాతావరణం కనిపిస్తోంది. అయితే భారత్ ఏం చేసిందంటే రష్యా నుంచి 30.1%, తర్వాత ఈ దేశాల నుంచి గల్ఫ్ దేశాల నుంచి 40% దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి ఈ మిగతా దేశాల నుంచి కొనుగోలు కొంత పెంచింది. చిన్న అడ్వాంటేజ్ పాయింట్. ఎందుకంటే మన ప్రజలకు చెప్పేటప్పుడు ఏదో భయపెట్టకూడదు. ప్రజలకి మనకి కొరత ఏర్పడింది, ఈ సమస్య ఉంది, దీనికి ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా, ప్రత్యామ్నాయం ఏంటి అనేది కూడా మన ప్రజలకు చెప్పాలి. ఆ నేపథ్యం మనం చూస్తే ఇప్పుడు రష్యా నుంచి మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, రష్యా నుంచి మనకి ఎంత వస్తుంది? 30.4% వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే రష్యా, అమెరికా, బ్రెజిల్, వెస్ట్ ఆఫ్రికా అంటే పశ్చిమ ఆఫ్రికా నుంచి కొనుగోలు పెంచుతూ హార్ముజ్ పై ఆధారపడడానికి కొద్దిగా తగ్గిస్తూ వస్తుంది. కానీ మరి ఇది ఎంతవరకు వైబుల్ అవుతాయి, పూర్తిగా భారత అవసరాలకు అవి తీర్చేటట్టుగా ఉంటాయా? కొంత సమస్య రావచ్చు, అంటే ఖచ్చితంగా కొంత సమస్య అయితే వస్తుంది. అంత ఈజీ కాదు దీన్ని డీల్ చేయడం. మరి ప్రభుత్వం దానికి సంబంధించి ఇప్పటికే ఇండైరెక్ట్ గా సిగ్నల్స్ ఇచ్చింది కాబట్టి దానికి ఆల్టర్నేటివ్స్ వెతుక్కోవడం అనేది మన చేతుల్లో ఉంది. మొన్న మోదీ కూడా అందుకే చెప్పారు, వాహనాల యొక్క వాడకం తగ్గించి మెయిన్ ఇలా యూజ్ చేయాలి అనేది. అందుకు ఒక రకంగా రష్యన్ వాతావరణం క్రియేట్ అవుతుంది. ఆల్రెడీ నేను 2 రోజుల కిందట కూడా అనాలిసిస్ లో చెప్పాను, మనం అన్నిటికీ ప్రిపేర్ అయి ఉండాలి. ఈ హర్ముజ్ జలసంధి ఇంపాక్ట్స్ అనేవి ముడి చమురు ఆల్రెడీ అంతర్జాతీయ క్రూడ్ ధరలు ఏ స్థాయిలో ఉన్నాయో మనం చూసాం. ఇండైరెక్ట్ గా మనం ఇన్ డీటెయిల్ గా చెప్పాం ఎక్కడి నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం, రష్యా నుంచి ఎంత, గల్ఫ్ దేశాల నుంచి ఎంత అనేది. ఇప్పుడు గల్ఫ్ దేశాల నుంచి పూర్తిగా బంద్ అవుతుంది కాబట్టి ఎక్కడి నుంచి అయితే కొనుగోలు చేసుకుంటున్నామో అక్కడ నుంచి కొనుగోళ్లను పెంచింది భారత్. కానీ ఇప్పుడు ఏం సమస్య వస్తుందో తెలుసా? హర్ముజ్ జలసంధి క్లోజ్ అయిపోయింది కదా. హర్ముజ్ జలసంధి ద్వారా ఈ గల్ఫ్ దేశాల నుంచి కేవలం ముడి చమురు దిగుమతులు మన ఇండియా ఒక్కటే చేసుకుంటుందా? వాళ్ళకి కూడా నష్టమే. చాలా దేశాలు చేసుకుంటున్నారు కదా, అంటే చాలా దేశాలు చేసుకుంటున్నారు కదా. ఆ మిగతా దేశాలు కూడా ఆటోమేటిక్ గా మనం ఎక్కడైతే ఆధారపడుతున్నాం, ఈ బ్రెజిల్ మిగతా దేశాలపై వాళ్ళు కూడా ఆధారపడతారు కదా, మాకు కూడా కొద్దిగా ఇవ్వండి అని అడుగుతారు కదా. ఇవ్వండి అని అనుకున్నప్పుడు మనకి ఈ దేశాలు ఇచ్చే ముడి చమురుని వాళ్ళు ఏమైనా ఇచ్చే శాతాన్ని తగ్గించాయనుకోండి, మళ్ళీ అప్పుడు సమస్య అరేజ్ కావచ్చు. మధ్యలో మనం చూసాం కదా, రష్యా సంబంధించి ముడి చమురు ధరలను డబుల్ చేసిందన్న డిస్కషన్ జరిగింది. మన భారత్కి సంబంధించి కూడా మరి ఆ రేట్ అప్లై అవుతుందో లేదనేది మనం క్రాస్ చెక్ చేయాలి. కానీ రష్యాకి ఏమైందంటే ఇప్పుడు రష్యా అనేది హార్ముజ్ జలసంధితో సంబంధం లేకుండా మనకు వచ్చేది కాబట్టి ఇప్పుడు ఆ విధంగా ఎవరికైతే వస్తుందో, ఎవరికైతే నీడ్ ఉందో రష్యాకి మంచి ఛాన్స్ కదా. అందుకు వాళ్ళ ఉత్పత్తులను డబుల్ రేట్కి అమ్ముకునే వాతావరణం క్రియేట్ చేసింది. కానీ మనకి గతంలో ఉన్న ఒప్పందం నేపథ్యంలో కొంత ఇప్పటికి సాఫీగా జరుగుతుంది అనేది మనకున్న సమాచారం. మరి రష్యా నుంచి వస్తున్న ఈ 30.4% అనేది మరింత పెరుగుతుందా? ఈ బ్రెజిల్, అలాగే అమెరికా, పశ్చిమ ఆఫ్రికా దేశాల నుంచి వచ్చింది కూడా పెరుగుతుందా? పెరిగితే మనకు సమస్య లేకపోవచ్చు. మిగతా వాళ్ళు కూడా అంటే ముడి చమురు దిగుమతి, ముడి చమురు కొరత ఏర్పడి మిగతా దేశాలు కూడా వీళ్ళపై ఆధారపడడం పెంచితే అప్పుడు మనకి సమస్య రావచ్చు. ఏ విధంగా చూసుకున్నా సమస్య అయితే పొంచి ఉంది. మన దేశం అయితే కొన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నా కొనుగోళ్లు అంటే హర్ముజ్ జలసంధితో సంబంధం లేకుండా ఎక్కడి నుంచి అయితే కొనుగోలు చేస్తున్నారో ఆ కొనుగోళ్లు శాతాన్ని పెంచిన సమస్య అనేది లేదు అని చెప్పలేము. ఖచ్చితంగా ఇది మనకి వార్నింగ్ బెల్, ఒక రకంగా అలార్మింగ్ సిచ్యువేషన్ మనకి. అండ్ చూసుకుంటే సార్ ఇక్కడ మనం ఈ భారత్ వంటి చమురు దిగుమతులపై ఏర్పడే రాష్ట్రాలు కూడా ఎంత నష్టం వాటిలో అంటారు? అంటే నష్టం అనేది కాదు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ పెట్రోల్ దిగుమతులు, చమురు వీటన్నిటిపైన మొత్తం వ్యవస్థ అంతా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగినా, పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడితే ఫస్ట్ స్తంభించేది ఏంటి? రవాణా వ్యవస్థ. రవాణా వ్యవస్థ అంటే మనం ప్రయాణించే రవాణా వ్యవస్థే కాదు, మొత్తం దేశంలోని మొత్తం రవాణా వ్యవస్థ స్తంభించింది అనుకోండి, ఆటోమేటిక్గా ప్రొడక్టివిటీ వినిమయం అనేది తగ్గిపోతుంది, అది ముందుకు వెళ్ళదు. దాని ఇంపాక్ట్ అన్ని రంగాలపై పడుతుంది. అన్ని రంగాలపై పడిన ఇంపాక్ట్ ఎవరు బాధితులు ఎవరు అవుతారు? పబ్లిక్ అవుతారు. అంటే ఆటోమేటిక్ గా ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఉన్న నేపథ్యంలో అనేది ఆటోమేటిక్ గా అందుకే ఇప్పుడు కేవలం పెట్రోల్, డీజిల్ తో ఏమైపోద్ది అంటే ఇదే అవుతుంది. ఇప్పుడు హర్ముజ్ జలసంధి దగ్గర కేవలం ఇవే కాదు కదా, ఇప్పుడు యూరియాకి సంబంధించి కూడా సంక్షోభం ఎదుర్కొంటున్నాం. ఆల్రెడీ లేటెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. తెలంగాణలో యూరియాకి సంబంధించి రైతులు క్యూ కట్టారు, చేస్తున్నారు.
ఎందుకంటే ఇప్పుడు యూరియా అనేది అటు కేంద్రం రాష్ట్రం సంబంధించి వ్యవహారం అయినప్పటికీ యూరియా ఫెర్టిలైజర్స్ పై కూడా మనం భారీగా ఆధారపడుతున్నాం అవును. పై దేశాల పైన, అంటే దిగుమతులపై ఆధారపడుతున్నాం. ఈ హర్మోజ్ స్ట్రైట్ బంద్ అవ్వటం అనేది యూరియా పైన కూడా ఇంపాక్ట్ దీని మీద చూపించాల్సి కూడా ఎఫెక్ట్ ఉంటుంది. యూరియా, తర్వాత సుగంధ ద్రవ్యాలు, తర్వాత డ్రై ఫ్రూట్స్, ఇలా రకరకాలు ఉన్నాయి. ఎందుకంటే మన గల్ఫ్ దేశాల నుంచి చాలా దిగుమతులు చేసుకుంటున్నాం కదా. వీటి ఇంపాక్ట్ అంటే వీటి రేట్లు ఆటోమేటిక్ గా పెరుగుతాయి, వీటి ఉత్పత్తి తగ్గుతుంది, వీటి అందుబాటులో మనకి ఉండడం అనేది తగ్గుతుంది. ఓకే. ఈ విధంగా చూసుకున్నా ఇప్పుడు యూరియా లేదనుకోండి, ఆటోమేటిక్ రైతులు ఎఫెక్ట్ అవుతారు కదా, పంటలు ఎఫెక్ట్ అవుతాయి కదా, దానివల్ల ఆహార ధాన్యాల కొరత ఏర్పడుతుంది కదా, ఇది ఒక ఆహార సంక్షోభానికి దారితీస్తుంది కదా. ప్రైమ్ మినిస్టర్ ఓపెన్ గా చెప్పారు కదా, మీరు సేంద్రీయ వ్యవసాయం చేయండి, ఈ సంవత్సరం ఆడంబరాలు తగ్గించుకోండి, పరిస్థితులు బాగోలేదు అనండి అని ప్రైమ్ మినిస్టర్ చెప్పారంటే సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే, సిచ్యువేషన్ ప్రైమ్ మినిస్టర్ ఇంకా అభ్యర్థించారంటే సిచ్యువేషన్ ఈజ్ లైక్ దట్. కానీ అది మధ్యలో సమస్య పోయింది అనుకున్నాం, కొద్దిగా సెటిల్ అవుతుంది అనుకున్నాం. కానీ ఈ వారం రోజుల పరిణామాలు, ఎక్స్క్లూజివ్ ఈ 3 రోజుల పరిణామాలు అనేవి మళ్ళీ ఆ పరిస్థితులు రావచ్చు అన్న దానికి ఇది ఒక హెచ్చరిక. మనం ప్రిపేర్ అవ్వండి. ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్టుగా నేను కూడా మరోసారి చెప్తున్నాను, ఈ ఆడంబరాలకు పోవటం, అధిక ఖర్చులు పోకుండా కొంచెం జాగ్రత్త వహించాలి. ఎందుకంటే సిచ్యువేషన్స్ బాగోలేదు కాబట్టి మనకి ఆటోమేటిక్ గా రకరకాలుగా వాతావరణం బాగోలేదు. ఏ ఎఫెక్ట్ తోని ఆల్రెడీ లే ఆఫ్స్, ఐటీ కంపెనీల లే ఆఫ్స్ జరుగుతున్నాయి. తర్వాత ఆర్థిక పరమైన అంశాల నేపథ్యంలో కొన్ని చోట్ల తొలగింపులు జరుగుతున్నాయి. అంటే సిచ్యువేషన్ ఈజ్ నార్మల్ గా లేదు, కొంత ఇబ్బందికరంగానే ఉంది. కాబట్టి మనం అందరం అలర్ట్ గా ఉండాల్సిన సమయం కూడా ఇది. రైట్. థ్యాంక్ యూ సతీష్ గారు. రైట్.